ఒక అనుమానం ఇద్దరి ప్రాణాలు తీసింది. పండుగ వేళ ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది. భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న ఓ భర్త చివరకు ఆమె బంధువుల చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణాలొదిలాడు. అనుమానం పెనుభూతమైంది. చినికి గాలి అల్లా మారింది. 7 అడుగులు నడిచిన భార్యను తీవ్రంగా కొట్టి చంపేశాడు. మూడు వేసిన చేతితోనే ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశాడు. చివరికి ఆమె బంధువుల ఆగ్రహానికి బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రాంసాన్పల్లి గ్రామంలో జరిగింది దారుణం. రాంసాన్పల్లి గ్రామానికి చెందిన సుకుమార్కు 10 ఏళ్ల క్రితం ఎర్రారం గ్రామానికి చెందిన అనసూయతో పెళ్లైంది. వీరికి 2 ఆడపిల్లలు. కొన్నాళ్లు వీళ్ల కాపురం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. తాగితే మనిషి కాదనేలా ప్రవర్తించేవాడు. పండగ రోజు ఆ దంపతుల మధ్య గొడవలే. చిన్న విషయంపై తిట్టుకున్నారు. మాట పెరిగింది. అంతే. తెల్లారేసరికి అనసూయ విగత జీవిగా మారింది. మధ్యాహ్నము అన్నం తింటప్పుడు మా మమ్మీ అన్నది, నువ్వు అన్నిగనం పైసలు పెట్టి ఖర్చు పెట్టి తాగుతున్నావు, కూరలకి ఏమైనా తెప్పియొద్దు అని అన్నది. అయితే మా డాడీ నన్ను అడిగితే ఇంకా బూత్ మాటలు మాట్లాడుకుంటూ ఒకదాన్ని ఒకటి కొట్టుకున్నారు బాగా. నిన్న అనసూయను భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినట్లు తెలుస్తోంది. అనసూయ మృతి గురించి తెలుసుకుని ఆమె బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. భర్తే భార్యను చంపేశాడంటూ అతనిపై దాడి చేశారు. కర్రలతో దాడి చేసి కాళ్లు విరగ్గొట్టారు. గ్రామంలో గొడవ గురించి తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు నచ్చ చెప్పాలని చూసినా గ్రామస్తులు వినిపించుకోలేదు. గొడవను చిత్రీకరిస్తున్న పోలీసుల మీదే దాడి చేశారు గ్రామస్తులు. దీంతో రాంసాంపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మస్తు పంచాయతీలు పెట్టిన మీడికి, కాకపోతే ఎవరితో మాట్లాడతారో వాళ్ళతో అనుమానం పెడతాడు సార్. ఆయనకు అనుమానం ఎక్కువ. ఇక రాత్రి జరిగింది, ఇక ఊరు పెట్టిరు. అనసూయ బంధువుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ సుకుమార్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. ఆ మహిళ యొక్క డీటెయిల్స్ తీసుకుని ఆ భర్తని ఏం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళని ఎవిడెన్స్ ఏం జరిగిందని వివరాలు సేకరిస్తున్న సమయంలోనే ఆమె యొక్క తల్లిదండ్రుల గ్రామమైన ఎర్రారం విలేజ్ వస్తూ ఆ గ్రామస్తులందరూ మూకుమ్మడిగా తొందరగా వచ్చేసి వివరాలు తీసుకుంటున్న మేము అతని భర్తపై ఇమీడియట్గా వాళ్ళు అటాక్ చేసిరు. కర్రలతో బండలతో విచ్చలవిడిగా కొట్టిరు, కాళ్ళు విరిచేసిరు. చాలా క్రూరంగా చేసిరు ఎర్రారం గ్రామస్తులు. పండగ వేళ గ్రామం అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారిద్దరి పిల్లలు అనాథలయ్యారు.